హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించి మహిళలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చాలా అంటే చాలా పథకాలను అయితే తీసుకువచ్చారు. సో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక్కొక్క డ్వాక్రా మహిళకు 50,000 రూపాయల నుంచి 1,50,000 మధ్యలో అయితే లోన్స్ అనేటువంటివి అయితే మంజూరు చేసేందుకు అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. అయితే మనకు ఈ యొక్క డ్వాక్రా లోన్స్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ కావాలంటే మీరు ఏవేవి అర్హతలు అయితే కలిగి ఉండాలి, సో ఎటువంటి గ్రూపులకు అయితే ఈ లోన్స్ అనేటువంటివి అయితే మంజూరు చేపిస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క లోన్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి, ఇకపోతే మనకు గతంలో మీరు ఏమన్నా లోన్స్ తీసుకుంటే మాకు ఇప్పుడు వస్తుందా అని మీకు ఒక డౌట్ అనేటువంటిది కూడా రావచ్చు. సో దీని మీద కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. మనకి ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎటువంటి వడ్డీ లేకుండా వడ్డీ రాయితీతో మనకు అమౌంట్ అనేటువంటిది అయితే శాంక్షన్ చేపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, 0 వడ్డీ రాయితీతో. ఓకేనా? సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. డ్వాక్రా మహిళలు ఎవరైతే వీడియోని చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి పలు ముఖ్యమైన పథకాలు అయితే తీసుకువచ్చారు. సో అవన్నీ పక్కన పెట్టి చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఈ ఒక డ్వాక్రా లోన్స్ ఏవైతే ఉన్నాయో డ్వాక్రా సంఘాలకు సంబంధించి డ్వాక్రా లోన్స్ గతంలో మనకు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో అయితే లోన్స్ అనేటువంటివి అయితే ఇప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు మనకు సో ఇంచుమించుగా ఒకేసారి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు అయితే పెంచడం అయితే జరిగింది. ఆ లోన్స్ అనేటువంటి వాటిని ఒక గ్రూపుకు 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు. సో మీ యొక్క పొదుపు గ్రూపులు ఉంటాయి కదా, ఆ పొదుపు గ్రూపులకు సంబంధించి శ్రీనిధి ఉన్నతి లోన్స్ అంటారు కదా మీరు, సో ఆ విధంగా అనుకోండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకు ఒకేసారి 10 లక్షల రూపాయల మేరకు అయితే పెంచినట్లు మనకు మేనిఫెస్టోలో కూడా తీసుకురావడం అయితే జరిగింది పలు ముఖ్యమైన అంశాలతో నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి లోన్స్ ఏ గ్రూపులకైతే పెట్టుకోవాలి అంటే మనకు ఏ గ్రూపులకైతే వస్తుంది, అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, ఎప్పటి నుంచి అయితే అమల్లోకి రాబోతుంది, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? అలాగే మీరు గతంలో ఏమన్నా లోన్స్ ఉంటే వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏమన్నా తోసేసే అవకాశం ఏమన్నా ఉందా, అంటే ఆ లోన్స్ కంప్లీట్గా తోసేసే అవకాశం ఏమన్నా ఉందా, వాటి గురించి కూడా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు కదా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ లోన్స్ అన్నీ కూడా తోసేస్తారు, మనకు కంప్లీట్గా తోసేసే అవకాశం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా, వాటి గురించి కూడా ఒకరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ముందుగా మనకు ఈ యొక్క ఇచ్చేటువంటి 50,000 నుంచి 1,50,000 రూపాయల లోన్స్కు ఏ గ్రూపులకి ఎలిజిబుల్ అవుతుంది అంటే చూసుకున్నట్లయితే ముందుగా మనకు గతంలో ఏదైతే తీసుకుంటారో మీ పొదుపు గ్రూపులకు సంబంధించిన లోన్స్ అనేటువంటివి, సో ఒక్కొక్కరు ఇంతలో ఒక 30,000, 40,000, 50,000 లోన్స్ అనేటువంటివి అయితే తీసుకుంటారు కదా. సో ఆ లోన్స్ అనేటువంటివి కంప్లీట్గా ఎవరైతే పే చేసి ఉంటారో అంటే మనకు తిరిగి కట్టేసి ఉంటారో వడ్డీతో సహా, అంటే మనకు వడ్డీ ప్రభుత్వం అయితే భారాయిస్తుందని చెప్పారు కదా, సో వడ్డీ లేకుండా మీరైతే కట్టవలసి అయితే ఉంటుంది. సో వడ్డీ లేకుండా ఎవరైతే మొత్తం కూడా కట్టేసి ఉంటారో ఆ గ్రూపులకు మాత్రమే ఇప్పుడు వచ్చేటువంటి 10 లక్షల రూపాయల లోన్స్, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చేటువంటి 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటికి వాళ్ళైతే అర్హులు అవుతారు. కేవలం వాళ్ళు మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే. సో లేదు మాకు గతంలో తీసుకున్నటువంటి లోన్ పెండింగ్లో ఉంది, మేము ఇంకా దాన్ని కట్టలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి అయితే ఈ లోన్స్ అనేటువంటివి అయితే రాదు. సో మీరు అనుకోవచ్చు గతంలో మేము లోన్స్ అనేటువంటివి తీసుకుంటే మీకైతే అసలు రాదు కదా, ఎందుకంటే అవి ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉంటాయి, కంప్లీట్ చేయలేదు మీరు. ఓకేనా? అవి కంప్లీట్ చేస్తేనే మీకు కొత్త లోన్ అమౌంట్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు, మీ బ్యాంక్ తీర్మానం అయితే పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ప్రాసెస్ అనేటువంటిది మీకు తెలిసిందే కదా. సో ఒక లోన్ క్లియర్ అయ్యాకే మీరు ఇంకొక లోన్ అనేటువంటిది అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? సో గ్రూప్లో ఉన్నటువంటి 11 సభ్యుల్లో 11 మంది అయితే
ఈ లోన్స్ అనేటువంటివి అయితే క్లియర్ చేసుకోవాలన్నమాట. ఒక్కరు క్లియర్ చేయకపోయినా పెండింగ్లో అయితే ఉంటుంది. సో ఆ భారం అంతా కూడా పొదుపు గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరి మీద కూడా పడవచ్చు. ఓకేనా. సో ఇది నేపథ్యంలో మనకు పొదుపు గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళ తీసుకున్నటువంటి అప్పుని ఎవరైతే చెల్లించారో పూర్తిగా అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా. వాళ్ళు మాత్రమే బ్యాంకుకు తీర్మానం అయితే పెట్టుకుంటే, మీ విఓఏ సీసీలు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర మీరు రాపించి తీర్మానం అయితే పెట్టుకుంటే మీకు లోన్ అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అధికారులు వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే ప్రాపర్గా ఉన్నాయో లేదో, గతంలో ఏమన్నా లోన్స్ పెండింగ్లో ఉన్నాయో లేదో, సో మీరు లోన్ ఎంత కడుతున్నారో, శ్రీనిధి ఎంత కడుతున్నారో, పొదుపు ఎంత కడుతున్నారో, సో ఇవన్నీ కూడా అధికారులు వచ్చి మీకు అందరికీ కూడా చెక్ చేసిన తర్వాతే మీకు ఈ లోన్ వచ్చేది రాంది అనేటువంటిది చెప్తారు. ఓకేనా. మీరు అర్హులా కాదా అని. సో ఈ విధంగా మీకు గ్రూప్ మొత్తానికి కలిసి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది మీకు అమౌంట్, లోన్ అమౌంట్ అనేటువంటిది. సో ఇకపోతే మీ బుక్స్ పొదుపు గ్రూప్కి సంబంధించి మీరు రికార్డ్స్ అనేటువంటిది నెల నెల మెన్షన్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ రికార్డ్స్ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవి కూడా చెక్ చేస్తారు. ఓకేనా. సో అలాగే మీకు ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే అవసరమైతే అవుతాయి. ఇవన్నీ వెరిఫికేషన్ అనేటువంటిది చేశాకే మీకు లోన్ అమౌంట్ శాంక్షన్ చేస్తారు అధికారులు అనేటువంటి వాళ్ళు. ఓకేనా. సో ముందు మీ విఓఎన్సీసీ అయితే సంప్రదించండి. లోన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అంటే గతంలో ఎవరికి అప్పు లేకుండా ఉంటే అటువంటి వాళ్ళందరూ కూడా, సో వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్తారు మీకు. సో వాళ్ళని అడిగి తీర్మానం అనేటువంటిది రాపిచ్చి మీరు బ్యాంక్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,50,000 వరకు అయితే లోన్స్ అందజేస్తున్నారు. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, వెంటనే అయితే నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.